Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. ఈ రోజు మనం తెల్లాపూర్లోని 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది వచ్చేసి 1620 SFT ఏరియాలో కలిగి ఉందండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లివింగ్ ఏరియాలో ఉంటాం. ఈ లివింగ్ ఏరియాలో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. మొత్తం కూడా చుట్టూతో ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ సోఫా వాల్ డిజైన్ చూస్తే ఇలా బ్యాక్గ్రౌండ్లో ఇలా ఇచ్చామండి. వాల్ మోల్డింగ్ డిజైన్ అంటారు ఇది. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ చాలా లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాల్ పేపర్స్, మురల్ వాల్ పేపర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం పార్టీషన్ చేసామండి, పిల్లర్ టైప్ పార్టీషన్ ఇక్కడ. అండ్ అక్కడ CNC డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం, మొత్తం వైట్ అండ్ వైట్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ చేసామండి. టీవీ యూనిట్ చూసుకుంటే మనం లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా ఇలా మనం లోవర్ డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఇది హ్యాండ్ మేడ్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం DB బాక్స్ని ఇలా హైడ్ చేసామన్నమాట. నెక్స్ట్ పైనుంచి చూసుకుంటే ఇట్లా మనం ఒక షెల్ఫ్ ఇచ్చేసి దానికి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఎలివేషన్ ప్యానల్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. వైట్ అండ్ వైట్ హై గ్లాస్లో ఇచ్చాము. అండ్ ఇక్కడ లైట్ కలర్ వుడ్ షేడ్ యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇచ్చాము. అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా ప్రొవైడ్ చేసామండి విత్ గ్లాస్ షెల్ఫ్స్ ఇన్సైడ్. నెక్స్ట్ ఈ టీవీ యూనిట్ తర్వాత మనం ఇక్కడ హాల్ నుంచి డైనింగ్ ఏరియా ఆర్చ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ కావాలంటే స్పాట్ లైట్స్ ఆర్ హ్యాంగింగ్ లైట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే డైనింగ్లో ఇలా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చేసి ఇట్లా మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం పార్టీషన్ వెనకాల సీటింగ్ ఏరియా లైక్ డైనింగ్ సీటింగ్ ఏరియా లాగా చేసామండి. ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం కూడా డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము. టాప్ సీలింగ్ కూడా డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము. ఇలాంటి కంటిన్యూస్ డిజైన్ వల్ల ఇక్కడ చాలా లుక్ వచ్చింది. ఇట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద హౌస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ఏరియాలో ఈ బాల్కనీ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ మన కర్టెన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. గ్యాప్ వదిలేసాము, అక్కడ కర్టెన్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం పూజా మందిరం చేసామండి. పూజా మందిరం చేస్తే ఇక్కడ ఇది 2 feet పూజా మందిరమే, అంతే, చిన్నది, 7 feet హైట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అలా ఇచ్చామండి, డూకో గ్లాస్ డిజైన్. అండ్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ టఫన్ గ్లాస్ డోర్స్ విత్ క్యూట్ నాబ్స్ ఇచ్చామండి. నెక్స్ట్ దీని తర్వాత మనం కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసాం విత్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అండి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఫ్రంట్ చూస్తే ఇలాంటి మనం లోవర్ డిజైన్ ప్రొవైడ్ చేసామండి, చాలా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ డబల్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసాము. సో ఇక్కడ ఒక కౌంటర్, ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఏం వర్క్ చేసుకున్నా అవతల వాళ్ళకి ఏం కనిపించదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ చూసుకుంటే ఈ కిచెన్ సైడ్ ప్యానల్ చూసుకుంటే ఇక్కడ టైలింగ్ ఇచ్చామన్నమాట. చూడండి, ఇది ఒక 3D టైలింగ్, ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కిచెన్ అండి, ఇది ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్ మొత్తం కూడా ఇట్లా మనం వైట్ అండ్ వైట్లో ఇచ్చాము. అండ్ బాటంలో ఇలా స్టోరేజ్ కవర్ చేసాము. ఇక్కడ బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. ఇక్కడ మనం ట్యాన్నం సెటప్ అనేది ప్రొవైడ్ చేసామండి. పైన కట్లరీ షీట్ ప్రొవైడ్ చేసామండి. చూడండి, ఇది బిగ్గర్ బాస్కెట్, వైడర్ ఉంటుంది. సో పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి ఇలా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మన కార్నర్ డ్రాస్ అనేవి ప్రొవైడ్ చేసామండి. జనరల్లీ ఇక్కడ డోర్ పెట్టేస్తుంటాం, ఇక్కడ డిఫరెంట్గా మనం కార్నర్ డ్రాస్ ఇలా ప్రొవైడ్ చేసాము. సో మొత్తం కార్నర్ స్పేస్ అంతా కూడా ఇలా యూజ్ చేసాం అన్నమాట. సో ఈ ఐడియా బాగుంది అనుకుంటా మీకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ డోర్స్ ఇచ్చాం, ఏమైనా పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్లో బాటంలో వచ్చేసి డైలీ యూస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా ఓపెన్గా ఇచ్చాము స్టోరేజ్. అండ్ ఇక్కడ లిఫ్ట్ టాప్ ప్రొవైడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ టాప్లో చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి. మొత్తం వైట్ అండ్ వైట్లో 2 side లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాము. సో దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దానండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎంటర్ కాగానే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. సెంటర్లో చూస్తే మొత్తం గ్రూవింగ్ డిజైన్ ఇచ్చాము. బార్డర్లో ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము.
నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే పైన లాఫ్ట్ అంతా కూడా వైట్ అండ్ వైట్ హై గ్లాసీలో వేయడం వల్ల చాలా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ స్కై బ్లూ అండ్ హై గ్లాసీ వైట్ కాంబినేషన్లో ఇలా 3 స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగిందండి. సో విత్ గోల్డెన్ టీ పట్టి డిజైన్ అనమాట. ఇదంతా హై గ్లాసీ లామినేషన్. అండ్ దీని సైడ్ వాల్ని చూసుకుంటే ఇలాంటి స్టెన్సిల్ వాల్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ మనం ఒక కార్డ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఈ కార్డ్ చూసుకుంటే హైడ్రాలిక్ కార్డ్ విత్ రౌండెడ్ కార్నర్ అనమాట. ఇది ఫ్రంట్ మొత్తం కూడా ఇట్లా రౌండెడ్ అవుతుంది. ఇది మొత్తం కూడా అమెరికన్ స్టైల్, చాలా లుక్ వస్తుంది. అండ్ ఇది హైడ్రాలిక్ అండి, ఇది లిఫ్ట్ చేయొచ్చు పైకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ చేసాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో సైడ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ డీ కార్నర్ ఇది మిర్రర్ ఇచ్చామండి. సో ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము ఇలా. అండ్ ఇక్కడ మనం డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కుషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మన డ్రా ఉంది కాబట్టి దానికి తగలకుండా ఇక్కడ కూడా కుషనింగ్ అనేది ఇచ్చాము. సో అవన్నీ చూసుకున్నాం మేము. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో మొత్తం కూడా పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఈ డిజైన్లో ఇచ్చామండి. ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అండ్ బ్లాక్ డాట్స్తో ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ ఇలా ప్రొవైడ్ చేసాము. టాప్లో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ బాటంలో ఇలా టేబుల్ ప్రొవైడ్ చేసి విత్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట. ఇక్కడ లాంగ్ కర్టెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చామండి. ఇక్కడ గ్యాప్ ఇచ్చి చూడండి ఇట్లా. సో ఈజీగా మూవ్మెంట్ అయిపోద్ది ఇదంతా. సేమ్ అలానే మనకి వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ వార్డ్రోబ్ దగ్గర కూడా కర్టెన్ అనేది లాంగ్ కర్టెన్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వార్డ్రోబ్ ఇవ్వడం జరిగిందండి. ఇది స్లైడింగ్ వార్డ్రోబ్ విత్ టీ పట్టి డిజైన్ అండి. ఇది కూడా హై గ్లాసీ లామినేషనే. టాప్లో చూసుకుంటే మొత్తం లాఫ్ట్ స్టోరేజ్ ఇలా బ్లాక్ కలర్ థీమ్లో ఇవ్వడం జరిగింది. దీంతో గెస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కన ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్కి సజెషన్ ఇచ్చాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. టాప్ సీలింగ్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసాం. సో రెయిన్బో విత్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వాల్కి కూడా ఇలాంటి స్టెన్సిల్ వాల్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇది వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్ ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. డిజిటల్ లామినేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్లో మనం లాఫ్ట్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము విండో దగ్గర. సో బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియా టైప్ ఈ డిజైన్ ఇచ్చామన్నమాట. పిల్లలు కదా, చాలా బాగుంటుంది ఇలా. సో కింద స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట. దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ చేయించాలనుకుంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.